కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయటమే కాకుండా అప్పుడు వచ్చినటువంటి అనేక తీర్పులన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం, అదే రకంగా ప్రభుత్వానికి లేనిపోని వారి యొక్క అభిప్రాయాలను వారికి అంటగట్టడం అనేటటువంటిది చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భాలు అనేకం చూసాం. చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గాగ్ ఆర్డర్ అనేటటువంటి దాన్ని ఎక్కడా కూడా ఇవ్వనటువంటి అటువంటి ఆర్డర్లు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రావటం అనేటటువంటిది తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి అంశాలుగా అప్పుడు మిగిలిపోయినాయి. అదే రకంగా ప్రజల యొక్క అభిప్రాయం కూడా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి అనేటటువంటి అభిప్రాయంతో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి తీర్పునే ఒకటి ఈరోజు మనం చూస్తే జస్టిస్ రాకేష్ కుమార్ అనేటటువంటి ఒక న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిటైర్ అయినారు వారు. కానీ వారు డిసెంబర్ 2020 సంవత్సరంలో ఒక తీర్పుని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేశారు. అనేక వ్యాఖ్యలని ఆ తీర్పు సందర్భంగా చేస్తూ ఆ వ్యాఖ్యలనే తీర్పుగా దాన్ని కన్వర్ట్ చేయటం అనేటటువంటిది చేసిన తర్వాత అప్పట్లో తీవ్రమైనటువంటి దుమారం రేగటం అనేటటువంటి మనం చూసాం. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ని వేయటం, ఆ తర్వాత సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పును వెలువజేస్తూ జస్టిస్ రాకేష్ ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేస్తూ ఇవన్నీ కూడా సరైనటువంటి అభిప్రాయాలు కావు, ఇవన్నీ కూడా జడ్జిలు అనేటటువంటి వ్యక్తులు ఒక పరిధి దాటి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు అనేటటువంటి మాట చెప్పారు. జస్టిస్ రాకేష్ ఒక సందర్భంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు అనేటటువంటిది వారి యొక్క పరిధులు దాటి వ్యవహరించడానికి వీల్లేదు. సో జడ్జిల ట్రాన్స్ఫర్ విషయంలో కొలీజియంను కూడా తప్పుబడుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టడం అనేటటువంటి మనం చూసాం. వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పులో జడ్జి రాకేష్ అనేటటువంటి వారు ఇచ్చినటువంటి వివాదాస్పదమైనటువంటి తీర్పుని రద్దు చేసినారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్కి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున ఏదైతే తీవ్రమైనటువంటి దూషణలు చేసినారో దాన్ని ఒక తీర్పు కింద కన్వర్ట్ చేయటం ప్రయత్నం చేసినారో దాన్ని రద్దు చేయటం అనేటటువంటిది చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాకేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి జడ్జిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి తీర్పు ఏదైతే ఉందో అది డిసెంబర్ 31, 2020 నాడు వారు ఒక తీర్పు చెప్తూ తన వ్యక్తిగత వ్యాఖ్యలన్నీ కూడా తీర్పులో చేర్చడం అనేటటువంటిది అప్పట్లో చాలా తీవ్రమైనటువంటి విషయంగా ఆ రోజున డిస్కస్ అయింది. సో జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఆ పిటిషన్ని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్ సింఘ్వి, అదే రకంగా నిరంజన్ రెడ్డి వారు కూడా వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలను కనుక మనం చూస్తే ప్రభుత్వ స్థలానికి సంబంధించినటువంటి వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలైంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అదే రకంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని జస్టిస్ రాకేష్ కుమార్ చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో ఒక తీర్పునిచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయినాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ రాకేష్ కుమార్ శాసన వ్యవస్థ మీద, పోలీసు యంత్రాంగం మీద, 3 రాజధానుల అంశం మీద కూడా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి వాటిలన్నింటినీ తీర్పులో పొందుపరిచినారు. ఎప్పుడైతే తీర్పు వచ్చిందో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా మరింతగా రెచ్చిపోయి అసలు ఆంధ్రప్రదేశ్లో శాసన వ్యవస్థే లేదన్నట్టుగా వారు మాట్లాడటం అన్నది కూడా తీవ్రమైనటువంటి చర్చగా వచ్చింది. సో జస్టిస్ రాకేష్ కుమార్ గారు అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టు మీదనే వారి యొక్క ఎదురుదాడి అనేటటువంటిది కంటిన్యూ చేసినారు. సో దాంతో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారం పైన సుప్రీంకోర్టు కొలీజియంని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు.
2 జడ్జీల్ని బదిలీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై చేసినటువంటి దాడిగా సుప్రీంకోర్టుని అభివర్ణించారు. సో నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ ఇచ్చిన తీర్పులో ఏకంగా సుప్రీంని కొలీజియంని తప్పుపట్టడం అనేది ఇంతవరకు చరిత్రలో ఎక్కడా కూడా జరగనటువంటి వ్యవహారం. సో ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మాట్లాడుతూ కేసుల విచారణ జాప్యంపై అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు తప్పనిసరిగా తప్పుబట్టాల్సినటువంటి అంశమే అనేటటువంటి దాన్ని స్పష్టం చేసింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటూ హైకోర్టు ఆరోపించడం సరికాదు అనేటటువంటి సూచించింది. అంటే హైకోర్టుకి పరిధులు ఉంటాయి. సో ప్రభుత్వాలు చేసేటటువంటి పరిపాలనలో హైకోర్టులు ప్రత్యక్షంగా దాంట్లో ఇన్వాల్వ్ అవటం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో సరికాదు అనేటటువంటిది సుప్రీం న్యాయస్థానం సూచించింది. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టినటువంటి సుప్రీంకోర్టు ఒక హైకోర్టు జడ్జిగా తనకున్నటువంటి విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించినటువంటి వ్యక్తి జస్టిస్ రాకేష్ కుమార్. అంచేత హైకోర్టు జడ్జిలు ఎవరూ కూడా తన విచక్షణాధికారాన్ని ఆ రకంగా ఉపయోగించడానికి వీల్లేదు అనేటటువంటి మాట సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. వ్యవస్థలను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి రీతిలో వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు, తీర్పులు ఇవ్వడానికి అంతకంటే వీల్లేదు అనేటటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పారు. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియన్ని తప్పుబట్టే ముందు తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్ కుమార్ గుర్తించకపోవటం చాలా శోచనీయం అనేటటువంటిది పేర్కొంది. అసలు ఈ జస్టిస్ రాకేష్ కుమార్ మీద ఉండేటటువంటి ఆరోపణలు ఏమిటని కనుక మనం చూస్తే వివాదాల్లో ఇరుక్కోవటం అనేటటువంటిది రాకేష్ కుమార్కి ఏ రకంగా కొత్త కూడా కాదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అపిలేట్ ట్రిబ్యునల్ అంటే NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్ కుమార్ తీరుని ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్ట్ నుంచి రాజీనామా చేసి బాధ్యతల్ని తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని పక్కన పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో ఆయన వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సర్వోన్నత న్యాయస్థానం మాట్లాడుతూ జస్టిస్ రాకేష్ కుమార్ కోర్టు ధిక్కరణకు పాల్గొన్నారు అనేటటువంటి మాటతో వారి మీద సుప్రీంకోర్టు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు అంతా అవినీతిమయమైంది, న్యాయ వ్యవస్థ అంతా కూడా ఈ దేశంలో అవినీతితో కూరుకుని పోయింది అనేటటువంటి వారి యొక్క వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు. అటువంటి వ్యాఖ్యలు కూడా భవిష్యత్తులో ఎప్పుడూ చేయడానికి వీల్లేదనేటటువంటిది సుప్రీంకోర్టు మాట్లాడింది. ఏమైనప్పటికీ కూడా గడిచినటువంటి కొంతకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, శాసన వ్యవస్థకు వ్యతిరేకంగా చేసినటువంటి అనేక వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల యొక్క హృదయాల్లో ఇప్పటికీ కూడా ఆ రకంగా కదలాడుతున్నటువంటి నేపథ్యంలో జస్టిస్ రాకేష్ కుమార్ మాట్లాడినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలని తప్పుబడుతూ చేసినటువంటి సుప్రీం యొక్క తీర్పులు ఏవైతే ఉన్నాయో ఇది తప్పనిసరిగా ఆహ్వానించాల్సిన విషయం. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి, శాసన వ్యవస్థకి వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. సో 4 స్తంభాలు ఏవైతే రాజ్యాంగంలో ఉన్నాయో ఈ 4 స్తంభాల బ్యూరోక్రసీ కానీ, మీడియా కానీ, శాసన వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ కానీ ఎవరికి ఉండేటటువంటి బాధ్యతలు వారికి ఉన్నాయి. ఒకరి విధుల్లో మరొకరు కలగజేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కనుక న్యాయ వ్యవస్థ కనుక టూ మచ్గా కనుక ఇన్వాల్వ్ అయితే భవిష్యత్తులో పేద వర్గాలు, ప్రజలందరూ కూడా నష్టపోయేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా శాసన వ్యవస్థకు ఉండేటటువంటి అధికారాలు, శాసన వ్యవస్థకు ఉండేటటువంటి బాధ్యతలు వారు నిర్వర్తించేటట్టుగా మిగతా వ్యవస్థలన్నీ కూడా సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే ప్రజలందరూ కూడా బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి.